చొక్కా జేబు లేదు పైన. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని చేయండి. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని చేయండి. దేశవ్యాప్తంగా రేపటి నుండి ప్రపంచ ఆదివాసీల పోరాట దినం జరుపుకుంటూ ఉన్నారు. ప్రపంచంలో ఆదివాసీల సంగతి ఏమో కానీ ఈ దేశంలో ఉన్నటువంటి 705 తెగల ఆదివాసీలని కేంద్ర ప్రభుత్వం ఆ ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఖనిజ నిక్షేపాలని కార్పొరేట్ శక్తులు కట్టబెట్టడం కోసం నిర్దాక్షిణ్యంగా చంపేస్తూ ఉంది, అక్రమంగా జైళ్ళలో నిర్బంధిస్తూ ఉంది. ఒకవైపున అటువంటి నరమేధాలకి జైలు నిర్బంధాలకు గురి చేసినటువంటి ప్రభుత్వాలే అట్టహాసంగా దానికి సంబంధించిన ఆదివాసీలకు సంబంధించినటువంటి ఒక జాతరను జరుపుకుంటాం. చాలా దుర్మార్గం. ఎందుకంటే అణిచివేసేవాడు హంతకుడే ప్రజల హక్కులను కాపాడతామని చెప్పేసి మాట్లాడడం, దానికి సంబంధించి ఆదివాసీలని సమావేశాలు పెట్టి చర్చించడం అనేది చాలా దుర్మార్గమైంది. అట్లాగే రాష్ట్రపతి ఈ దేశంలో ఆదివాసీలకు సంబంధించినటువంటి గిరిజన తెగలకు సంబంధించినటువంటి మనిషి అని చెప్తూనే అదే సందర్భంలో ఆదివాసీలని హననం చేయడం చాలా దుర్మార్గం. ఇవాళ ఆదివాసీలను హననం చేయకుండా కాపాడాల్సినటువంటి చారిత్రక బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే ఈ దేశంలో ప్రకృతిని పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నటువంటి వాళ్ళు, ఈ దేశ సంపదలను కాపాడుతున్నటువంటి వాళ్ళు, ఈ దేశంలో నిజంగా మొత్తంగా సమాజాన్ని ఈ దేశ ప్రజలు కాపాడుతున్నటువంటి వాళ్ళు ఆదివాసీలు. అటువంటి ఆదివాసీ బిడ్డలను హననం చేయడం చాలా దుర్మార్గం. వెంటనే ఆదివాసీ జైళ్లలో నిర్బంధంలో ఉన్నటువంటి ఆదివాసీలందరినీ బేషరతుగా విడుదల చేయాలి. వాళ్ళకు హక్కుల కోసం మాట్లాడుతున్నటువంటి ప్రజాస్వామికవాదులందరినీ కూడా బేషరతుగా విడుదల చేయాలి. నిజంగా ఆదివాసీల కోసం మాట్లాడడం అంటే ప్రభుత్వాలు జాతరలు చేయడం కాకుండా ఆదివాసీ హక్కులను కాపాడటం, ఆదివాసీల కోసం మాట్లాడేటువంటి వాళ్ళని జైళ్లలో నిర్బంధంలో ఉన్న వాళ్ళని విడుదల చేయడం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఈ నెల 9వ తేదీన ఆదివాసులు ప్రభుత్వాలు నిర్వహిస్తూ ఉన్నవి. ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక తెలుగు రాష్ట్రాల్లో ఆదివాసీ ఉద్యమాలకి సంఘీభావంగా మద్దతుగా 9 నుంచి 16 వరకు ఆంధ్రప్రదేశ్లో అయితే అన్ని జిల్లాల్లో నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది. 16వ తేదీన చివరిగా గుంటూరు కొరటాల భవన్లో ఒక సదస్సు కూడా జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఈ రోజున ఆదివాసీ దినోత్సవాలు ప్రభుత్వాలు ఆర్భాటంగా జరుపుతూ ఉన్నవి, కానీ ఆదివాసుల కోసం చేసిన రాజ్యాంగంలో ఉన్న చట్టాలని తొంగలో తొక్కుతూ ఉన్నారు. 5వ షెడ్యూలు 6వ షెడ్యూల్ని అమలు చేయట్లేదు. అలాగే ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న ఖనిజాలని కొల్లగొట్టడం కోసం ఆదాని అంబానీ లాంటి వాళ్ళకి దారదత్తం చేయడం కోసం దేశ సరిహద్దుల దగ్గర కాపలా ఉండాల్సిన సైనికులని మధ్య భారతం మొత్తం దించేసి ఈ రోజున ఆదివాసీ జీవితాలని ఒకవైపు నరకప్రాయం చేస్తూ ఆదివాసీ నాయకులని ఆదివాసులని జైలులో నింపుతూ ఆదివాసుల కోసం సంఘీభావంగా మాట్లాడే దుడ్డు ప్రభాకరు, శిరీష అనేక మందిని సంవత్సరాల తరబడి బయటికి రాకుండా మధ్య భారత జైలులో నిర్బంధించి బెయిల్స్ రాకుండా సంవత్సరాల తరబడి విచారణ లేకుండా మగ్గిపోయేలాగా చేస్తూ అనేక మంది ఆదివాసీ నాయకులు, అలాగే పాస్టర్ స్వామి లాంటి వాళ్ళు జైల్లోనే మరణించారు. ఆదివాసీ దినోత్సవం అంటే ఆదివాసీ సమస్యల వేదికగా ఉండాలి, ఆదివాసీ సమస్యల్ని పరిష్కరించేలాగా ఉండాలి. కానీ ప్రపంచవ్యాప్తంగా పాలకులు జరిపే ఆదివాసీ దినోత్సవం అనేది అదొక జాతర మాత్రమే. జాతరలు కాదు మనం చేసుకోవాల్సింది ఆదివాసీ సమస్యల పరిష్కారానికి, ఆదివాసీ చట్టాల అమలు కోసం చేయాలి. ఆదివాసీ ప్రధానమైన రాష్ట్రపతులు అవుతూ ఉన్నా ఆదివాసుల మీద దాడులు ఆగట్లేదు. ఆదివాసీ ముఖ్యమంత్రులు అవుతున్న ఆ ముఖ్యమంత్రుల స్వయంగా వనరులని కార్పొరేట్ శక్తులకు అప్పచెబుతూ ఉన్నారు. ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, అనేక రాష్ట్రాల్లో ఆదివాసీ ముఖ్యమంత్రులే బంగారపు కంచంలో పెట్టేసి ఆదివాసీ వనరులన్నీ కూడా కార్పొరేటర్లకు అప్పచెబుతూ అడ్డొచ్చిన ఆదివాసులు మొత్తాన్ని చంపేస్తూ జైల్లో నిర్బంధిస్తూ ఉన్నారు. ఈ అన్ని విధానాలని ప్రజాస్వామికవాదులంతా ఖండించాలి, ప్రతిపక్షాలు ఖండించాలి, ఆదివాసీ ఉద్యమాలకు సంఘీభావం ప్రకటించాలి, జైలులో మగ్గే రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలని ఈ సందర్భంగా మేము ప్రజలకు కూడా పిలుపునిస్తూ ఈ జరిగే కార్యక్రమాలు అందరూ భాగస్వాములు కావాలని
నిజమైనటువంటి ఆదివాసీ సమస్యని ఎజెండాలో చేర్చి పరిష్కరించినప్పుడే ఆదివాసీ దినోత్సవానికి సార్థకత ఉంటుందని ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక భావిస్తూ జరగబోయే కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాలని, జయప్రదం చేయాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.